హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మైదా, పెరుగు, వంట సోడా ఇవేమీ లేకుండానే చకచకా పిండి కలిపేసి చిటికిలో చిట్టి పునుగుల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ పునుగులకి కాంబినేషన్గా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా వారంలో ఒక్కరోజైనా సరే ఈ పునుగులు తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పునుగుల్ని అలాగే చట్నీని చిటికిలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 4-5 వరకు పచ్చిమిర్చిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇందులో ఏమీ వేసుకోకుండా వీటన్నింటిని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎక్కువగానే నీళ్ళను పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా కొంచెం పలచగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. పునుగుల్లోకి ప్రిపేర్ చేసుకున్న చట్నీ పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూసారా, ఇలా బాగా మెత్తగా పలచగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిర్చిని వేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని చివరిగా ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పునుగుల్లోకి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను పునుగుల్ని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. పునుగులు వేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు పులిసిన దోశ పిండిని తీసుకున్నాను. అంటే ఒక 2 రోజులు దోశ వేసిన తర్వాత 3వ రోజుకి దోశల పిండి కొంచెం పులుస్తుంది కదా, ఆ దోశల పిండిని 1 కప్పు తీసుకున్నాను అనమాట. మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన దోశల పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో గ్రైండ్ చేసిన దోశల పిండి అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న దోశల పిండి రెసిపీ లింక్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా దోశల పిండిని తీసుకొని ఇందులోకి ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పునుగులు మనకి పైన క్రిస్పీగా రావడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా దోశల పిండిలో ఇవన్నీ కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనకి పిండి ఈ విధంగా గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని పునుగులు వేసుకోవడానికి వీలుగా వచ్చేటట్లుగా కన్సిస్టెన్సీని రెడీ చేసుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసారంటే పిండి పలచన అయిపోతుంది. అప్పుడు గోధుమ పిండిని ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో పిండిని కలిపేటప్పుడు మీ చేతితో బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. అలా బీట్ చేసుకుంటూ కలుపుకున్నారంటే మనకి నూనెలో వేసిన వెంటనే పునుగులు చక్కగా పైకి తేలుతాయి అనమాట. పునుగులు లోపల కూడా గుల్లగా వస్తాయి అనమాట. సో ఇలా చక్కగా బీట్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి. మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. సో పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక వెంటనే పునుగులు వేసేసుకోవచ్చు. ఇక ఈ పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇలా కొంచెం పిండిని వేసి చూడండి. నూనె బాగా వేడైంది అంటే మనకి ఇది వేసిన పిండి అనేది ఇలా వెంటనే పైకి తేలితే నూనె చక్కగా కాగినట్లేనమాట. ఇలా కాగిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని చిన్నగా చిట్టి పునుగుల్లాగా వేసుకోండి.
పునుగుల్ని కడాయికి సరిపడా వేసుకోండి. అలాగే పునుగులు వేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే నూనె వేడి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు వేసుకున్నారంటే మీరు ఒకవైపు పునుగులు వేస్తూ ఉంటే ఇంకొక వైపు పునుగులు రంగు మారిపోతూ ఉంటాయి అన్నమాట. లోపల పచ్చిగా ఉంటాయి, కాలవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులను వేసుకోండి. సో పునుగులన్నీ కూడా ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ పునుగులన్నీ కూడా చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మీకు ఇవి చక్కగా వేగుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి కొంచెం నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అండ్ అలానే ఈ పునుగుల కోసం వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పులిసిన దోసల పిండిని తీసుకున్నాం కాబట్టి వంట సోడా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీ పునుగులు పొంగట్లేదు అంటే ఒక చిటికెడు వంట సోడా వేసుకొని పిండిని కలుపుకొని కూడా పునుగులు వేసుకోవచ్చు. సో పునుగులన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా పునుగులను వేసేసుకోండి. సో ఇలా చక్కగా పునుగులన్నీ కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్చటి చట్నీతో ఈ పునుగుల్ని సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను, చూసారా? పైన క్రిస్పీగా లోపల చక్కగా గుల్లగా ఎంత బాగా వచ్చాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ పునుగుల్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.